సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు గవర్నర్ పదవిస్తారని, కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతారని, హరీష్ రావు ప్రతిపక్ష నేత అవుతారంటూ హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనమయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఇక కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు చేసిందేమీ లేదని, రాజకీయ కోణంలోనే ఏపీ గురించి కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ అనుకూలమని, వర్గీకరణ విషయంలో బీజేపీ చేసిందేమీ లేదన్నారు. తన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఎటువంటి పదవులు ఇవ్వలేదని, అమెరికాలో తన కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నారన్నారు. ప్రభుత్వంలో ఎటువంటి బాధ్యతల్ని తన సోదరులకు ఇవ్వలేదన్నారు. తన కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు వెళ్తే దానిని రాజకీయం చేస్తున్నారన్నారు. తనకు 7 సోదరులని, అందులో ఒకరు సీఎం అయ్యారని, వారంతా ఇంట్లో కూర్చుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క పథకం కూడా ఆగలేదని, ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలందిస్తున్నామన్నారు. పీసీసీ చీఫ్ నియామకంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, ఎవరికిచ్చినా తాను స్వాగతిస్తానన్నారు. పీసీసీ చీఫ్ గా తన పని పూర్తయిందని, ఇప్పటికే 3 ఏళ్లు పనిచేశానని, ఇప్పుడు ఎవరికిస్తారనేది అధిష్టానం ఇష్టమన్నారు. సింఘ్వీకి రాజ్యసభ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని, ఆయనకు రాజ్యసభ ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయమని, తాను కూడా అధిష్టానంలో భాగమేనన్నారు. వీహెచ్కి గతంలో 3 సార్లు రాజ్యసభ అవకాశాన్ని కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. రైతు రుణమాఫీకి 5,000 కోట్లు రిజర్వ్ నిధులు అందుబాటులో ఉంచామని, రుణమాఫీ కాని వారు నేరుగా కలెక్టరేట్కు వెళ్లి ఫిర్యాదు చేయాలన్నారు. ఆ ఫిర్యాదులపై విచారణ జరిపి అర్హులైన అందరికీ రుణమాఫీ ఇస్తామన్నారు. ఒకే కుటుంబంలోని వారికి 2 లక్షలకు పైగా రుణముంటే వారిని ఒక యూనిట్ గా పరిగణించి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. తన మార్క్ ఉండాలనే ఆగస్టు 15 వరకు రుణమాఫీ తేదీ ప్రకటించానన్నారు.